మనకు తోడే ఉన్న దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 26 అధ్యాయం 24-30 వరకు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడిని, నేను నీకు తోడే ఉన్నాను కనుక భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసేదని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కేడేమీ చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అండ్రి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకుండ్రి. ఇప్పుడు ఇక్కడికి బెయేర్షెబాకు వచ్చిన రోజు రాత్రి ఇస్సాక్కి దేవుడు ప్రత్యక్షమే అంటున్నారు. ఆ రాత్రి ప్రత్యక్షమే అన్నారు, నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నీ తండ్రికి ఉన్నట్టే భయపడకో అని చెప్పి, నీ తండ్రి అయిన అబ్రహాముని బట్టి, నా దాసుడైన అబ్రహాముని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ఆ యొక్క ఇస్సాకుతో మాట్లాడాక ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవా నామములో ప్రార్థన చేశాడు. అక్కడే గుడారం వేసుకున్నాడు. అప్పుడు టెంట్లో క్లాతులతోనూ టెంట్ల కింద వేసుకుని నివసించేవారు. స్టాండర్డ్ ఇల్లు కట్టుకునేవారు కాదు, అప్పుడు గుడారాలు వేసుకునేవారు. అక్కడ గుడారం వేసుకున్నాడు. తర్వాత అబీమెలెకును అతని స్నేహితుడు, అతని సైన్యాధిపతి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు అన్నాడు, ఎన్ని నిమిత్తం నా దగ్గరికి వచ్చారు, మీరు పగబట్టి నన్ను పంపేశారు కదా మీ దగ్గర నుంచి అని చెప్పి అన్నాడు. ఆ దేవుడు నీకు తోడై ఉండటం మేము చూసాము, ఇదిగో నిన్ను పంపేసిన దూరంగా నిన్ను సమాధానంగా పంపాం, కీడేం చేయకుండానే పంపాం కదా, కనుక నువ్వు మాతో సమాధాన పడు, మాకు కీడేమి జరగొద్దు, నీ వల్ల మేము నీతో ప్రమాణం చేయించుకుందాం, నీకు మాకు మధ్య ఎప్పటికీ గొడవ ఉండకూడదు, సమాధాన పడదామని మేము వచ్చాము అని అక్కడ అబీమెలెకు ఇస్సాకుతో అంటున్నాడు. అక్కడ కీర్తనలు 66:3 నీ శత్రువులు నీ యొద్దకు లొంగి వచ్చేదిరని ఉంది. కనుక దేవుడు మనకు అంత తోడుగా ఉన్నప్పుడు శత్రువులే మన దగ్గరికి లొంగి వచ్చి సమాధాన పడతారనమాట. కనుక నీవు ఆశీర్వాదం యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అని మేము చూస్తున్నాము నిన్ను, కనుక నీతో మాకు విరోధాలు వద్దు బాబు అని అబీమెలెకు అన్నప్పుడు, అప్పుడు సరే సమాధానం కోసం వచ్చారు కదా అని ఇస్సాకు కూడా వాళ్ళతో సమాధానంగా ఉండి వారికి విందు భోజనాలు చేసి విందు భోజనాలు పెట్టి పంపాడు.